सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। మొదటగా శ్రీ సంతోష్ కుమార్ గణపతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థ గురుభ్యో నమః. ఇక్కడికి విచ్చేసి మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి పరమ పూజ్యులైన శ్రీ చిన్నజీయర్ స్వామి వారికి అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పరమ పూజ్యులైనటువంటి కమలానంద భారతీ స్వామి వారికి నమస్కరిస్తూ, అదేవిధంగా పూజ్యులైనటువంటి ఇతర స్వామీజీలు, వేద పండితులు, మహాత్ములు ఉన్నటువంటి ఈ యొక్క సభకు నమస్కరిస్తూ, శివశక్తి సంస్థ చేసుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క దశాబ్ద వేడుకలు వస్తూ ఉంటే దారిలో నాకు అనిపించింది శివశక్తి సమ్మేళనము అని అన్నారు. ఇది ఒక సమ్మేళనంగా మాత్రమే కాకుండా శివశక్తి జాతర అనే ఒక జాతర లాగా నాకు అనిపిస్తూ వచ్చింది వస్తూ ఉండగా. మన పల్లెటూళ్ళలో గ్రామాల్లో చూసినప్పుడు గ్రామ దేవతలకు జాతరలు అని చేస్తూ ఉంటాం మనం. ఆ జాతర ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క శివశక్తి వేడుక కూడా నాకు ఒక జాతర లాగా అనిపించడము అనేది అతిశయోక్తి కాదు, అది మీ అందరికీ కూడా అనుభవమే అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా గత 10 సంవత్సరాలుగా శివశక్తి సంస్థను స్థాపించి నడిపిస్తూ దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని, హిందువులందరి తరపున కూడా ఒక గొప్ప పోరాటాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి శ్రీమాన్ కరుణాకర్ గారు కావచ్చు, అదేవిధంగా వారితో పాటు కలిసి నడుస్తూ ఉన్నటువంటి కళ్యాణ్ కుమార్ గారు కావచ్చు, వారికి చేయూతనందిస్తూ ఉన్నటువంటి లలిత్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురికి కూడా ఈ సందర్భంగా అనేక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నాకు బాగా గుర్తు 2013, 2012 ఆ కాలంలో హిందూ ధర్మానికి సంబంధించి ఎవరైనా విమర్శించినా, లేకపోతే హిందూ దేవీ దేవతల్ని దూషించినా, నిందించినా, తోలనాడినా, తక్కువ చేసినా కూడా హిందువుల వైపు నుండి ప్రతిఘటన అనేది ఆ స్థాయిలో వచ్చేది కాదండి. అది నాకు గుర్తు, నాకంటే మీ అందరికీ బాగా గుర్తు. అది వాళ్ళ హక్కుగా భావించేవారు హిందూ వ్యతిరేకులు. మన వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నీరసము, నిస్సత్తువలతో ఎల్లప్పుడూ నిదురిస్తూ వాళ్ళంటే అన్నారులే, మనం ఏమీ అనాల్సిన అవసరం లేదు అని చెప్పేసి విని వదిలేస్తూ ఉండేవారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో భగవంతుడు పంపించినట్లుగా వచ్చినటువంటి దైవ దూతలుగా మనమంతా భావించేటటువంటి శ్రీమాన్ కరుణాకర్ గారు 2012, 2013 సంవత్సరం నుండి పాషండ మతాల వారిని ఏ విధంగా ఎదుర్కొనాలి, హిందూ ధర్మం మీద దాడి చేసేటటువంటి వాళ్ళని మనం ఏ విధంగా ప్రతిఘటించాలి అని చెప్పేసి వారు చేశారు, చేసి చూపించారు. మరింత మందికి వారు మార్గదర్శకులయ్యారు. హిందువులు ఎందుకో తెలియదు, చాలా కాలంగా నిస్తేజంగా ఉండిపోతూ వచ్చారండి. హిందువులు గుర్తించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి ఒక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతదేశానికి జాతీయ వృక్షం ఏది అనంటే మర్రి చెట్టు మనందరికీ తెలుసు. జాతీయ వృక్షంగా ఉన్నటువంటి మర్రి చెట్టు సాక్షాత్తు శివస్వరూపము. శివస్వరూపమైనటువంటి ఆ యొక్క మర్రి చెట్టు, మర్రి ఆకు మీద ప్రళయకాలంలో మహావిష్ణువు పబలించి ఉంటాడు. వటపత్రశాయి అని చెప్పేసి పిలిపించుకుంటూ ఉంటాడు. ఆ విధంగా జాతీయ వృక్షం హిందూ ధర్మానికి సంబంధించినటువంటిది. ఇక రెండవది జాతీయ పుష్పం కమలం. కమలంలో భగవంతుడు కూర్చుంటాడు, బ్రహ్మదేవుడు కూర్చుంటాడు, మహాలక్ష్మి కూర్చుంటుంది, సరస్వతి కూర్చుంటుంది. వాళ్ళు కమలంలోనే కూర్చుంటారు, చేతితో కమలాన్ని పట్టుకుంటారు, కమలాలతో పూజింపబడుతూ ఉంటారు.
ఆ విధంగా జాతీయ పుష్పం కూడా మనకు అద్భుతమైనటువంటి సందేశం ఇస్తుంది. ఇక మన దేశానికి జాతీయ పుస్తకము అని ఏదైనా ఉందా అనంటే కనుక భారతదేశానికి జాతీయ పుస్తకం లేదు, దృష్టిలో పెట్టుకోండి. మనకు దగ్గరలో ఉన్నటువంటి థాయిలాండ్ దేశానికి జాతీయ పుస్తకంగా సాక్షాత్తుగా రామాయణమే ఉన్నదండి. రామకీన్ అని పేరు కలిగినటువంటి ఒక పుస్తకం థాయిలాండ్ జాతీయ గ్రంథంగా ఉన్నది. అది సాక్షాత్తు రామాయణమే. ఆ విధంగా పొరుగు దేశమైనటువంటి ఒక దేశానికి హిందూ గ్రంథం జాతీయ గ్రంథంగా ఉంటే, హిందూ దేశమైనటువంటి భారతదేశానికి ఏముండాలి? భగవద్గీత లేదా రామాయణం లేదా మహాభారతం మనకు జాతీయ గ్రంథాలుగా ఉండాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నానండి. మనకు జాతీయ జంతువుగా ఉండవలసినటువంటిది గోవు అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. జాతీయ జంతువుగా గోవును ప్రకటించాలి, జాతీయ గ్రంథంగా భగవద్గీతను ప్రకటించాలి. అంతేకాదు జాతీయ భాషగా సంస్కృత భాషను ప్రకటించాలి అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. సంస్కృత భాషను కనుక జాతీయ భాషగా ప్రకటించకపోతే రానున్న రోజుల్లో సంస్కృత భాషను మృత భాష అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. తద్వారా మెల్లగా సంస్కృతంలో ఉన్నటువంటి వాంగ్మయాన్ని మనకు దూరం చేసి పాశ్చాత్యులు కబళించే ప్రయత్నంలో ఉన్నారు. అది జరగడానికి మనం ఎవరూ కూడా అవకాశం ఇవ్వకూడదు. సంస్కృత భాష జాతీయ భాషగా ప్రకటించబడాలి. ఇంతే కాదండి, నేడు సనాతన ధర్మం అతి ముఖ్యంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఒక సమస్యను చెప్పే ప్రయత్నం చేస్తానండి నేను. భారతీయ ఆడపిల్లలు, ముఖ్యంగా హిందూ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఇతర మతాల వాళ్ళు మాయ చేసి వాళ్ళను మోసం చేసి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మతం మారుస్తూ ఉన్నారండి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మన హిందూ తల్లిదండ్రుల్లో నేను ఒక చిన్న అంశాన్ని గమనించాను ఈ మధ్య. ఏమిటి అనంటే కనుక మగపిల్లల విషయానికి వచ్చేసరికి కొంచెం పద్ధతిగా సంస్కారయుతంగా పెంచాలి అని భావిస్తూ ఉన్నారు. ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్లను అత్యంత జాగ్రత్తగా పెంచవలసినటువంటి సందర్భంలో వాళ్ళ పట్ల కాస్త ఉదాసీనంగా ఉండడం వల్ల పాపం వాళ్ళు తెలియక అజ్ఞానం చేత అమాయకత్వం చేత ఇతర మతాల అబ్బాయిల చేతుల్లో మోసపోతూ ఉన్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నదండి. అందువల్ల ఈ యొక్క శివశక్తి సమ్మేళనం కేంద్రంగా నేను కేంద్రాన్ని కానీ అదో విధంగా కేంద్ర నాయకులను కానీ కోరుకుంటూ ఉన్నది ఏమిటి అని అంటే, ఇది నా ఒక్కడి మాటే కాదు, నా యొక్క మాట మీ అందరికీ కూడా బాగుంది, ఇది నిజము అని అనిపిస్తే కనుక చప్పట్లు కొట్టి తెలియజేద్దరు. కానీ అదేమిటి అనంటే, రానున్న రోజుల్లో భారత పార్లమెంటు ఒక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశంలో మతాంతర వివాహ నిషేధ చట్టము అనేది రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా హిందూ అమ్మాయి హిందూ అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకునే విధంగా ఉండాలి. హిందూ అబ్బాయి కూడా హిందూ అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకునే విధంగా ఉండాలి. ఈ విధమైనటువంటి చట్టమే తీసుకురావాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నానండి. ఎందుకు అనంటే ప్రపంచంలో చాలా దేశాల్లో ఇలాంటి చట్టాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశాన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే, ఇజ్రాయెల్ దేశంలో యూదు మతానికి చందని వివాహం అనేది అక్కడ చెల్లదు. యూదు అమ్మాయి యూదు అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి, అలాగే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని మాత్రమే చేసుకోవాలి. అక్కడ మతాంతరం చేసుకుంటే కనుక ఆ పెళ్ళే చెల్లదు. అదే విధంగా మీరు ఇండోనేషియా తీసుకున్నా, మలేషియా తీసుకున్నా, ఇరాను, పాకిస్తాను వంటి దేశాల్లో కూడా మతాంతర వివాహం అనేది ఎప్పుడూ చట్టబద్ధం కాదు. అది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. ఇంకొక మతానికి చెందినటువంటి అబ్బాయినో అమ్మాయినో పెళ్లి తీసుకుని వస్తే చల్లదు. అది ఇన్వాలిడ్ మ్యారేజ్ అని చెప్పేసి పిలువబడుతుంది. అదే విధంగా భారతదేశంలో కూడా 1954వ సంవత్సరానికి చెందినటువంటి హిందూ వివాహ చట్టంలో సవరణ చేసి భారతదేశంలో మతాంతర వివాహము అనేది నిషేధించాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. దానికి మీరు మద్దతు తెలుపుతూ ఉన్నారా లేదా తెలియజేయండి. రాజ్యాంగపరంగా దీనికి కొన్ని పరిమితులు ఉండవచ్చు, అడ్డంకులు ఉండవచ్చు. వాటన్నింటినీ కూడా అధిగమించి ఈ యొక్క చట్టాన్ని చేసే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నానండి.
ముఖ్యంగా మనం హిందువులందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన 4 అంశాలు. మొట్టమొదట మన పిల్లల్ని స్కూల్లో చేర్పించే ముందు ఆ స్కూలు మిషనరీ స్కూలా లేకపోతే మన యొక్క హిందూ ధర్మం గురించి బోధించేటటువంటి స్కూలా అని స్పష్టంగా తెలుసుకొని మరీ చేర్పించండి. మతాలన్నీ ఒకటే, దేవుళ్ళందరూ ఒకటే అని చెప్పేసి మీరు కనుక మిషనరీ స్కూల్లో చేర్పిస్తే కనుక అంతే సంగతులు. అందువల్ల మన స్కూల్లోనే చేర్పించండి, మన సంస్కృతులే నేర్పించండి, మన ఆడపిల్లలందరినీ కూడా జాగ్రత్తగా పెంచుకోండి. ఎందుకు అనంటే చిట్ట చివరిగా ఒక మాట చెబుతాను నేను. ఒక హిందూ ఆడపిల్ల కనుక మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనంటే మన హిందూ ధర్మంలో ఒక కుటుంబం తగ్గిపోయినట్టే లెక్క, దృష్టిలో పెట్టుకోండి. ఒక కుటుంబానికి యజమాని అనంటే పురుషుడు కాదు, మహిళే ఉంటుంది. కావున మనం మహిళల్ని కాపాడుకోవాలి, కుటుంబ యజమానుల్ని కాపాడుకోవాలి, తద్వారా హైందవ కుటుంబాలని కాపాడుకోవాలి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా ఇంతమంది యువకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం చూస్తూ ఉంటే, ఎక్కువగా ఇక్కడ మనం చూసుకుంటేనండి యంగ్స్టర్స్ ఎక్కువగా ఉన్నారు. నేను నిన్న బెంగళూరు నుండి విమానంలో వస్తున్నప్పుడు కూడా చాలా మంది బెంగళూరులో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇక్కడికి ఈ సభకు వచ్చారు. అప్పుడు అనిపించింది, దేశం మారింది, ధర్మం కూడా మారింది, హిందూ ధర్మం మీద ప్రజల యొక్క అనురాగము, ఆసక్తి పెరిగాయి అని చెప్పేసి నాకు అర్థమైంది. మన భావి భారతం పట్ల ఒక సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం కూడా నాకు ఏర్పడింది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ యొక్క శివశక్తి సంస్థ కావచ్చు, అదే విధంగా కరుణాకర్ గారు కావచ్చు, వారి యొక్క బృందం కావచ్చు, ఇదే విధంగా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, మరిన్ని చైతన్యవంతమైనటువంటి అనేక కార్యాచరణలు చేపట్టాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, వారికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నానండి. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. ధన్యవాదాలు గురుగారు. చాలా చక్కటి, ఉత్తేజితపరితమైన, అవసరమైన సందేశాన్ని అందించారు. ధన్యవాదాలు.